హాయ్ మావాస్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఒక బ్రహ్మాండమైన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చాను. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లై లింక్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో జాబ్‌కి సంబంధించిన అప్డేట్స్, పాకెట్ మనీకి సంబంధించినవి ప్రతీది కూడా నేను అక్కడైతే పోస్ట్ చేస్తాను. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గానీ మీరు నా టెలిగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తానన్నమాట. జాబ్ వచ్చేసి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. పెర్సోనా కంపెనీ అనేవాళ్ళు. పెర్సోనా అంటే ఏం లేదు, ఒక రిక్రూటింగ్ కంపెనీ. సో అంటే ఇంకా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, సో పెద్ద పెద్ద కంపెనీస్‌లో సీఈఓస్ గానీ, ఒక మెయిన్ పర్సన్స్ గానీ ఉంటారు గదా! వాళ్ళ నార్మల్ వర్క్స్‌ని చేయడానికి, సో క్లయింట్స్‌కి వర్క్స్ చేసి పెట్టడానికి ఒక పెర్సోనా కంపెనీ అనేది ఒక రిక్రూటింగ్ కంపెనీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వాళ్ళు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా విర్చువల్ అసిస్టెన్స్ అనమాట. సో విర్చువల్ అసిస్టెన్స్ అంటే, సో ఇందాకడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా! పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓస్ గాని, మెయిన్ పర్సన్స్ వాళ్ళ నార్మల్ వర్క్స్ అన్నీ కూడా మీరు చేసి పెట్టాలి. అదే విర్చువల్ అసిస్టెన్స్ అంటారు. అది కూడా మీరు కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. సో కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిమోట్ అండ్ ఫుల్ టైమ్ అనమాట. సో, దీనికి సంబంధించింది క్వాలిఫికేషను అండ్ అలాగే జాబ్ డిస్క్రిప్షను ప్రతీది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో, వి ఆర్ లుకింగ్ ఫర్ విర్చువల్ అసిస్టెంట్స్ టు హెల్ప్ అవర్ క్లయింట్స్ కోఆపరేట్ అండ్ స్కేల్ డిఫరెంట్ పార్ట్స్ అవర్ గ్రోతింగ్ బిజినెస్. యాస్ ఎ విర్చువల్ అసిస్టెంట్స్ వి విల్ బి ఏ జనరల్ ప్రాబ్లమ్ సాల్వర్ కొలాబరేటింగ్ విత్ డిఫరెంట్ టీమ్స్ అట్ అవర్ క్లయింట్ కంపెనీస్ అండ్ హెల్పింగ్ దెమ్ విత్ వేరియస్ ప్రాజెక్ట్స్. సో, అనేది కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మన వర్క్ ఏంటనేది కూడా వీళ్ళ కింద కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు, డ్రాఫ్టింగ్ మెయిల్స్ అండ్ హ్యాండ్లింగ్ బిజినెస్ కమ్యూనికేషన్స్, టేకింగ్ వీడియో కాన్ఫరెన్సెస్, ఇంటరాక్టింగ్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్. కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం గానీ, వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడడం గానీ, అండ్ ఇంకా మనం క క క్లయింట్ యొక్క డేటాని అండ్ వాళ్ళ మెయిల్స్‌ని ఇవన్నీ కూడా మనం, సో, ఇవన్నీ స్కెడ్యూల్ అయితే చేయాలనమాట. సో, ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్‌లైన్ రీసెర్చ్ అంటే డేటా కలెక్షన్, యూజింగ్ స్ప్రెడ్‌షీట్స్, రిపోర్టింగ్ అండ్ అనలైజింగ్, క్రియేటింగ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియా. సో, ఇవన్నీ కూడా మనకి వచ్చుండాలనమాట. అండ్ ఇంకా చూసుకుంటే మనకి రిక్వైర్మెంట్స్, ఈ జాబ్‌కి అర్హత ఏంటంటే ఫ్లూయెంట్‌గా మనకి ఇంగ్లీష్ అయితే వచ్చుండాలి. ఇంకా చూసుకుంటే స్కిల్డ్ ఇన్ ద యూజ్ ఆఫ్ యాప్స్ అండ్ టెక్నాలజీస్ మీద కూడా మనకి కొద్దిగా అవగాహన అయితే ఉండాలి. అండ్ ఎబిలిటీ టు కమ్యూనిటీ లాంగ్ టర్మ్, ఫుల్ టైమ్, ఎబిలిటీ టు వర్క్ అంటే మనకి యూఎస్ క్లయింట్స్ మనం వర్క్ అయితే చేయాలనమాట. సో, వాళ్ళ టైమింగ్స్. సో, అందుకైతే చెప్తున్నారు. అండ్ నో వర్క్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇక్కడ మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై అయితే చేయొచ్చు. దిస్ పొజిషన్ ఈస్ ఫర్ సీరియస్ కెరియర్ ఓరియెంటెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే వాళ్ళ కెరియర్ మీద సీరియస్‌నెస్ ఉన్నదో, సో, వాళ్ళైతే దీనికి అప్లై చేయాలని వీళ్ళక్కడ కొద్దిగా మెన్షన్ అయితే చేశారనమాట. అండ్ ఇంకా కొన్ని అదర్ క్వాలిటీస్ గూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో, అదేంటంటే ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ వర్క్ ఇన్ స్కూల్స్, ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విత్ మినిమల్ గైడెన్స్. సో, ఇవన్నీ కూడా అంటే ఇంటలెక్చువల్లీ క్యూరియాసిటీ అండ్ రిసోర్స్‌ఫుల్‌నెస్. సో, విల్లింగ్ టు వర్క్ హార్డ్ అండ్ ప్రెజర్వ్స్, ఇవన్నీ కూడా మనకు వచ్చేవైతే ఉండాలనమాట. సో, దానికి మనకి వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, బెస్ట్ సాలరీ ఇన్ ద ఇండస్ట్రీ. మనకి మినిమమ్ బెస్ట్ సాలరీ అంటున్నారు కాబట్టి మినిమమ్ 30 ప్లస్ అయితే సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో, మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ అడ్వాన్స్‌మెంట్, ఫాస్ట్ స్పేస్డ్ అండ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్, ఫుల్ బెనిఫిట్స్ అంటే వార్మ్ అండ్ ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్ కూడా ఉంటుందనైతే, సో, వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా చూసుకుంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ గానీ, అండ్ పెయిడ్ సిక్ అండ్ వెకేషన్ లీవ్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ మంత్లీ టెక్ అలవెన్సెస్, ఆపర్చునిటీస్ టు బి పెయిడ్ ఇన్ ఇన్ అవర్ కరెన్సీ ఆఫ్ యువర్ చాయిస్. అంటే మనకి వాళ్ళు పేమెంట్ అనేది ఏ కరెన్సీ ద్వారాగా అయినా వాళ్ళు పేమెంట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారనమాట. సో, అది కూడా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఇది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలంటే, సింపుల్‌గా ఇక్కడ అప్లై అని అయితే ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఇంకా కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. మొబైల్ నంబర్ అండ్ సిటీ. సో, ఇవన్నీ కూడా మీ ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ ఇచ్చేసి
సో, వాళ్ళడిగిన చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీరిచ్చేసి అండ్ లాస్ట్‌లో మీ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయమంటారు. మీరు విర్చువల్ అసిస్టెంట్స్ కాబట్టి దీనికి సంబంధించిన రెజ్యూమ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. సో, దాన్నైతే అప్‌లోడ్ చేసుకోండి లేటెస్ట్‌గానే. సో, వన్స్ మీ ఈమెయిల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే గనక వాళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారాగా కాంటాక్ట్ అవుతారు. నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇది దీని గురించి. సో, మీకు ఇంకే డౌట్స్ ఉన్నా గానీ దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది లింక్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఇస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవుతే మీరు టాప్ టు బాటమ్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ చదువుకోండి. అప్పుడు అప్లై అయితే చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.